టూరిస్ట్ ఫ్యామిలీ తమిళ్ సినిమా రివ్యూ. అగైన్ ఈ వీడియోలో 2 పార్ట్లు ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లో మూవీ గురించి మాట్లాడుకుందాం అండ్ సెకండ్ పార్ట్ లో మూవీ టచ్ చేసిన థీమ్స్ అవి ఎందుకు డేంజరస్ అని ఎలాబొరేట్ గా డిస్కస్ చేద్దాం. సెకండ్ పార్ట్ లో స్పాయిలర్స్ ఉంటాయి ముందే చెప్తున్నా. సో ఓకే అనుకుంటేనే సెకండ్ పార్ట్ వరకు రండి, లేదా సినిమా ఎట్లుంది అని తెలుసుకోవాలంటే కేవలం ఫస్ట్ పార్ట్ వరకే చూడండి. సో ఫస్ట్ పార్ట్ చూసి సినిమా చూసి వచ్చి తర్వాత సెకండ్ పార్ట్ చూడండి. ఓకే డీల్ రైట్, అదే కట్ అండ్ రైట్. సో టూరిస్ట్ ఫ్యామిలీ అనేది ఒక తమిళ సినిమా, చిన్న తమిళ సినిమా స్టారింగ్ శశికుమార్ అండ్ సిమ్రన్. చాలా యంగ్ డైరెక్టర్, ఒక 25 years అబ్బాయి తీసినంటి సినిమాని. సో ఒక చిన్న సినిమా ఇండియా వైడ్ ఎంతో కొంత పాపులర్ అవుతున్నది. ఓటీటీలో వచ్చిన తర్వాత ఇంకా పాపులర్ అవుతుంది. సో యాజ్ ఎ సినిమా ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. మనందరము ప్రైమరీగా సినిమా లవర్సే. సో ఒక చిన్న సినిమా బాగా చేస్తున్నప్పుడు మనందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ టూరిస్ట్ ఫ్యామిలీ యాజ్ అ ఫిల్మ్. ఒక శ్రీలంకన్ తమిళ్ ఫ్యామిలీ మొన్నొచ్చిన ఇన్ఫ్లేషన్ క్రైసిస్ లో శ్రీలంకలో ఉండలేక ఇల్లీగల్ గా ఇండియాకి ఎంటర్ అవుతారు. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ పోలీస్ ఎట్లా ఫేస్ చేస్తుంది, లోకల్ గా చెన్నైలో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తుంది, ఏ విధంగా కమ్యూనిటీలో కలుస్తారు, ఇది స్టోరీ. అండ్ సినిమా పరంగా చెప్పాలంటే ఇది ఒక క్యూట్ స్వీట్ సినిమా. చాలా క్యూట్ ఫ్యామిలీ, 2 పిల్లలు, మిగిలిన సపోర్టింగ్ కాస్ట్ అంతా కూడా క్యూట్ బ్రీజీ ఉంటారు. క్యూట్ అంటున్నా కదా అని సిచ్యువేషన్స్ రియల్ ఉండవు అని అనుకోకండి. ఎంతో కొంత రియల్ ఉంటాయి అండ్ ఇమోషనల్ గా కూడా టచ్ చేస్తాయి. ఆ సిచ్యువేషన్స్ అన్ని చాలా రిలేటబుల్ ఉంటాయి. ప్రొడక్షన్ పరంగా, డైరెక్షన్ పరంగా సినిమా అంత ఎక్స్ట్రాడినరీ ఏమి ఉండదు. అంటే చిన్న బడ్జెట్ సినిమా, ట్రీట్మెంట్ కూడా చాలా స్టాండర్డ్ ఉంటది. ఓవర్ గా స్టైలిష్ గా అట్లేం పోదు. బట్ మూవీస్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి రైటింగ్. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే డైలాగ్ అండ్ కామెడీ. మూవీలో డైలాగ్ రైటింగ్ చాలా గొప్పగా ఉంటది. నేను తమిళ వర్జనే చూసిన విత్ సబ్ టైటిల్స్ అండ్ నాకు తమిళ్ కూడా కొంచెం అర్థమవుతుంది. బట్ బియాండ్ డైలాగ్ ఆల్సో ఆ డైలాగ్ స్ట్రక్చర్ ఉంటది కదా. సో ఆ స్ట్రక్చర్ అండ్ అది వాడబడిన విధానము, ఆ టైమింగ్ అవన్నీ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. అంటే ఏదో యాక్టర్ ఒక స్టైల్లో డైలాగ్ చెప్పడం కాదు. ప్రతి క్యారెక్టర్ కి ప్రతి సిచ్యువేషన్ లో ఒక స్టైల్ ఉంటది అండ్ అది వాడిన విధానం కూడా చాలా బాగుంటది. సో ఇదేదో జస్ట్ స్మార్ట్ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ కాదు, లాంగ్వేజ్ లో ఒక సినిమాటిక్ టూల్ లాగా వాడడం. మజా వచ్చింది చూస్తుంటే. చాలా కష్టం ఇది అండ్ ఈ ఆలోచన రావడమే గొప్ప. అండ్ ఈ గొప్ప ఆలోచనని సినిమాటిక్ గా వాడడం, ఇంప్లిమెంట్ చేయడం ఇంకా పెద్ద అచీవ్మెంట్. అండ్ ఇదంతా చేసింది ఒక 25-year-old బాయ్. సో హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. దానికి తోడు లాంగ్వేజ్ మీద పన్స్, లాంగ్వేజ్ ని బట్టి జోక్స్, ఆ శ్రీలంకన్ తమిళ్ వర్సెస్ తమిళనాడు తమిళ్, చెన్నై తమిళ్, ఇవన్నీ బ్యూటిఫుల్ ఉంటాయి. సో గ్రేట్ జాబ్, ఎక్స్ట్రాడినరీ జాబ్. అండ్ ఇంకో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే ఈ మూవీది, మనం అనుకోని చోట అనుకోని విధంగా కామెడీ వస్తుంది. సో మూవీలో వచ్చే ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ కామెడీనే ఉంటది. సో అది ఒక రకమైన ఇన్నోవేషన్ అని అనుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు తమిళ్లో సోషల్ ఇష్యూ బేస్డ్ సినిమాలు బాగా వస్తాయి అండ్ ఆ సినిమాల్ని మనోళ్ళు ఆపరేషన్, సపరేషన్, డిప్రెషన్ సినిమాలు అంటా ఉంటారు. అవి మనోళ్ళకి బాగా బోర్ కొట్టేసినాయి, తమిళోళ్ళకి కూడా బోర్ కొట్టేసినాయి. సో సోషల్లీ రెలవెంట్ సినిమాని, పొలిటికల్లీ చార్జ్డ్ సినిమాని జనరంజకంగా ఎట్లా చెప్పొచ్చు అన్న దానికి టూరిస్ట్ ఫ్యామిలీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక కొత్త టెంప్లెట్ కూడా. సో మనం అనుకున్న టైంలో కామెడీ వస్తూ ఉంటది అండ్ అది లార్జ్లీ వర్క్ అవుతుంది. ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, క్యూట్ ఉంటాడు, ఆ అబ్బాయి కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇక మిగిలిన విషయాలు, ప్రొడక్షన్ డిజైన్ అయినా, మ్యూజిక్ అయినా, కాస్ట్యూమ్స్ అయినా, అవన్నీ మూవీ బడ్జెట్ కి తగ్గట్టుగానే ఉంటాయి. ఏవి కూడా సినిమా నేరేటివ్ ఓవర్టేక్ చేయవు, కరెక్ట్ గా ఉంటాయి, సరిపోను ఉంటాయి, బాగుంటాయి. అండ్ ఇంకా యాక్టర్స్ అందరు కూడా ఎవరు ఓవర్ పవరింగ్ చేయరు. వాళ్ళ రోల్స్ కి తగ్గట్టుగా సింపుల్ గానే ఉంటది. కొన్ని చోట్లలో మెలో డ్రామా వెళ్తది, బట్ ఇట్స్ ఓకే, వర్క్ అయింది. సో కథ పరంగా మనం అనుకున్నట్టుగానే వెళ్తా ఉంటది సినిమా. బట్ సిచ్యువేషన్స్ వల్ల అండ్ ఆ సిచ్యువేషన్ కి అవుట్కమ్ కామెడీ ద్వారా తీసుకోవడం వల్ల మనకు ఒక కొత్త ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో టూరిస్ట్ ఫ్యామిలీ ఒక క్యూట్ రిలేటబుల్ సినిమా, బాగుంటది. ఇండియన్స్ మంచోళ్ళు కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది చూసిన అందరికి. తెలుగులో డబ్ అవుతుందో లేదో నాకు తెలియదు. అండ్ డబ్ అయినా కూడా ఆ లాంగ్వేజ్, ఆ జోక్లు అనేవి మనకు ట్రాన్స్లేట్ అయితే తెలియదు. సో మీకు తమిళ సినిమా ఓకే అనుకుంటే వెళ్ళి చూడండి, లేదా ఓటీటీలో వచ్చిన తర్వాత ఎట్లా ఈ సినిమా ఫైర్ అవుతుంది, ఇండియా మొత్తం దీని గురించి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేసినా ఓకే. బట్ సినిమా లవర్స్ అయితే ఖచ్చితంగా చూడండి. ఎవరైనా సినిమా తీయొచ్చు, జనాల అటెన్షన్ గ్రాబ్ చేయొచ్చు అన్నదానికి ఇది ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్. సో సినిమా ఇంకా ఫైట్ కంటిన్యూ ఇస్తూనే ఉన్నది. యంగ్ పీపుల్ ఈ బ్యాటిల్ ని లీడ్ చేస్తున్నారు. సో లవ్లీ స్టోరీ, గ్రేట్ స్టోరీ. ఓకే ఇది సినిమా వరకు. కానీ నేను టైటిల్ ఏమో డేంజరస్ ఫిల్మ్ అని పెట్టిన. అదేందని మనం ఇప్పుడు ఈ పార్ట్ 2 లో డిస్కస్ చేద్దాం. సో ఎందుకు ఈ సినిమా డేంజరస్ ఫిల్మ్? ఎందుకంటే ఈ మూవీలో చూపించిన విషయాలు అంతగానం ఏం చూపించారు సినిమాలో. జనాలు ప్రైమరీగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఒక హైలీ పొలిటికల్లీ చార్జ్డ్ సినిమా. దీని ప్యాకేజింగ్ క్యూట్ అండ్ రిలేటబుల్ ఉంటది. కానీ ఈ సినిమాలో చూపించిన విషయాలు గనక రియాలిటీలో జరిగితే దీని అవుట్కమ్స్ చాలా చాలా డేంజరస్ ఉంటాయి. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పటి నుంచి నేను మాట్లాడబోయే మాటలు చాలా మందిని హర్ట్ చేయొచ్చు. నేను చాలా ఇన్హ్యూమన్ గా, ఏదో పెద్ద విలన్ లాగా కనిపించచ్చు. కానీ నేను చాలా ప్రాక్టికల్ గా మాట్లాడదాం అనుకుంటున్నా అండ్ యాజ్ అన్ ఇండియన్ ఫస్ట్ గా మాట్లాడదాం అనుకుంటున్నా. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ పాయింట్ నుండి స్పాయిలర్స్ ఉంటాయి. సో ఈ మూవీలో ఏం చూపించారు, ఒక శ్రీలంకన్ తమిళ్ ఫ్యామిలీ ఇల్లీగల్ గా ఇండియాకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు, ఆ సిచ్యువేషన్ చూడండి మీరు. హీరో శశికుమార్ డ్రైవర్ అవుతాడు, 30,000 శాలరీ వచ్చే జాబ్ తీసుకుంటాడు. నెక్స్ట్ అలా కొడుకు, ఆడి డిగ్రీ శ్రీలంకలో ఉంటది, అది కంప్లీట్ అయిందో లేదో కూడా మనకు తెలియదు. కానీ ఆడికో జాబ్ వస్తుంది ఇక్కడ ఇండియాలో, కార్పొరేట్ జాబ్ అని అనుకుందాం. నెక్స్ట్ ఆడు జాబ్ పట్టిండు, బట్ ఖాళీ ఉంటాడా, లేదు. ఇక్కడ మన ఇండియాలో చెన్నైలో లోకల్ అమ్మాయిని, ఆమె కొంచెం ఇమోషనల్లీ డౌన్ ఉన్నప్పుడు అక్కడ ఒక క్యూట్ మూమెంట్ నడిపిస్తాడు. ఇంకా సినిమాలో అది చూపియరు కానీ గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారని మనం అజ్యూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళన్ని ఫేక్ డాక్యుమెంట్లు తీసుకుంటారు, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఓటర్ ఐడీలు, ఫేక్ డ్రైవర్స్ లైసెన్స్లు, అన్ని రెగ్యులర్
రెగ్యులర్ ఇండియన్స్ కు ఉండేదానికన్నా ఎక్కువనే డాక్యుమెంట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో ఇవన్నీ సినిమాలు చూడడానికి చాలా క్యూట్ ఉంటాయి, కానీ వాస్తవంగా రియాలిటీలో ఇవంత క్యూట్ విషయాల. హ్యూమానిటేరియనిజం, హ్యూమానిటీ అని మాట్లాడతారు మన దేశంలో కొంతమంది. మనందరం హ్యూమన్సే, నేను కాదంటలేను. అండ్ నా దేశం కూడా నాకు అదే చెప్తా పెంచింది చిన్నప్పటి నుండి. సర్వధర్మ సమభావ్, మానవ సేవే మాధవ సేవ, ఇలాంటి విషయాలు వినుకుంటూనే పెరిగిన నేను. సో అవే నేను కాదంటలేను, తప్పంటలేను. కానీ ఈ రోజు ప్రపంచం అట్లా లేదు. మన దేశ పరిస్థితి ఆ విధంగా లేదు. కేవలం బంగ్లాదేశీయులే 3 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో ఇల్లీగల్ గా. ఇంకా శ్రీలంకన్ పీపుల్ ఎంత మంది ఉన్నారు, రోహింగ్యాస్ ఎంత మంది ఉన్నారు, నేపాలి ఎంత మంది ఉన్నారు, పాకిస్తాన్ ఎంత మంది ఉన్నారు. మనదేమన్నా గొప్ప దేశమా? కాదు. మన దేశంలో పూర్ పీపుల్ కి, అణగారిన వర్గాలకి మనం ఇంకా న్యాయం చేయగలుగుతున్నామా? ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయగలుగుతున్నామా? ఎకనామిక్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నామా? లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చి మన సోషల్ సేఫ్టీ నెట్స్ ని బ్లీడ్ చేస్తున్నారు, మన హాస్పిటల్స్ ని ఓవర్వెల్మ్ చేస్తున్నారు, మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అంటే రేషన్ ఇలాంటి సిస్టమ్స్ ని బ్లీడ్ చేస్తున్నారు, మన లోవర్ లెవెల్ వర్క్ ఫోర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇంపాక్ట్ చేస్తున్నారు. వీటన్నిటికీ మించి దేశంలో క్రైమ్ పెరగడంలో సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవమే. మీరే పబ్లిక్ వర్కర్ తో మాట్లాడినా లేకపోతే ఏ పోలీస్ తో మాట్లాడినా వాళ్ళు క్లియర్ గా చెప్తారు. సో ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఇండియాలోకి రాగానే ఫస్ట్ ఏం చేయడానికి చూస్తాడు? ఒక ఎకనామిక్ సోర్స్ వెతుకోనికి చూస్తాడు. ఈ ప్రాసెస్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? దీని వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎవరు? ఇండియాలో ఉన్న లోయెస్ట్ స్ట్రాటా పీపులే, అంటే బస్తీల్లో ఉండే జనాలే. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ వచ్చి ఏ విధంగా సంపాదిస్తారు డబ్బులు? అనార్గనైజ్డ్ సెక్టర్ లోనే ఉంటారు. అంటే ఇళ్ల పనులు, ఏదో ఫ్యాక్టరీ లేబర్, కూలి పని, ఇలాంటి పనులే చేస్తారు. లోకల్ కాంట్రాక్టర్ వీళ్ళని ఎందుకు హైర్ చేసుకుంటాడు? ఎందుకంటే వీళ్ళు తక్కువకు వస్తారు. సో వీళ్ళు తక్కువ వస్తారు కాబట్టి దేశీ పీపుల్ అంటే లోకల్ ఇండియన్ శాలరీస్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే వాళ్ళకి జాబ్ దొరకదు. రీప్లేస్ చేయడానికి ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఉన్నాడు. అంటే ఆల్రెడీ తక్కువ జీతం వచ్చే కాడ వీళ్ళు ఇంకా మార్కెట్ ని డిస్టార్ట్ చేస్తున్నారు. అది చాలా చాలా పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నారు? సెక్షువల్ ఫ్రస్ట్రేషన్ ఉంటది. సో లోకల్ అమ్మాయిల మీద అటాక్లు చేయడం స్టార్ట్ చేస్తారు. సో అమ్మాయిల మీద క్రైమ్ కూడా చాలా విపరీతంగా పెరుగుతుంది. అండ్ వాళ్ళు ఇల్లీగల్ కాబట్టి ఈ విషయాన్ని ట్రాక్ చేయడం కూడా కష్టం. వాళ్ళు సిస్టమ్ లో లేరు. సో ఏ విధంగా ట్రాక్ చేస్తాం వాళ్ళని? సో వీళ్ళ వల్ల జనరల్ క్రైమ్ పెరుగుతుంది. బట్ ఇంకా ముఖ్యంగా వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ పెరుగుతుంది. ఇదేదో ఊహాగానాలు కాదు, ఇది ఈ రోజు రియాలిటీ. ఢిల్లీ లాంటి ఊరికి వెళ్ళండి మీరు, వేర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ పాపులేషన్ ఇస్ హైయెస్ట్. ఒకసారి చూడండి, సొసైటీలో చూడండి, అమ్మాయిలు సేఫ్ ఉన్నారా లేదా? దొంగతనాలు, జనరల్ క్రైమ్, పిక్ పాకెటింగ్, ఇవి చూడండి ఒకసారి. ఐఎమ్ సారీ టు సే బట్ ఢిల్లీ చాలా కష్టం బతకడం. ఎందుకు? అది లోకల్ ఇష్యూస్ ఉన్నాయి కరెక్టే, కానీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అక్కడ. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే వాళ్ళు చాలా ఇండస్ట్రీస్ ని కబ్జా చేసి పెట్టారు అక్కడ. ఎవరేం మాట్లాడరు, ఎందుకంటే మాట్లాడడానికి చాలా గలీజ్ ఉంటది. అరే పాపం వాన్ మీద వాడు ఏం ఏడుస్తున్నావు అన్న జోన్ లా. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ రియల్. సో ఈ సినిమాలో కూడా ఏం చేస్తున్నారు? 30,000 జాబ్, ఒక లోకల్ ఇండియన్ కి రావాల్సిన జాబ్ బయట నుంచి వచ్చి తీసుకుంటున్నాడు. ఎంతో మంది ఈ రోజు అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు ఇండియాలో, డిగ్రీలు చేసి జాబులు లేక. అలాంటి ఒక జాబ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ వచ్చి తీసుకుంటున్నాడు. ఇంకొక అమ్మాయి ఎమోషనల్లీ లో ఉన్నప్పుడు ఆ మూమెంట్ లో ఏదో క్యూట్ గా జోన్ క్రియేట్ చేసి ఏదో నడిపిస్తున్నాడు. అగైన్ నేనేమి ఇండియన్స్ అమాయకులు అదేమంటలేను నేను, బట్ ఇన్హరెంట్ ఇండియన్స్ అనేటి వాళ్ళు మంచోళ్ళు. సో వాడు కష్టంలో ఉన్నాడంటే పాపమనే అంటారు. సో వానికి ఏదో ఒకటి చేయాలని అంటారు. అండ్ ఇండియా చేస్తుంది కూడా. మనం అబ్జర్వ్ చేసుకున్న రెఫ్యూజీస్ ని ఇంకా ఏ కంట్రీ కూడా అబ్జర్వ్ చేసుకోలేదు. టిబెట్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బర్మా, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ 100 ఏళ్ల నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నాము. పార్సీస్ అడగండి, జూయిష్ పీపుల్ అడగండి. సో అది మన ప్రవృత్తి, నేను కాదంటలేను. కానీ అది ఒక పద్ధతిలో జరగాలి. ఒక ప్రోటోకాల్ ఉన్నది, అప్లై చేసుకోవాలి. దాన్ని బట్టే ప్రాసెస్ అనేది పోవాలి. వీళ్ళు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు, మనకు ట్రాక్ అనేది తెలవాలి. అండ్ ఎంతమందిని మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాము, ఎంతమందిని సపోర్ట్ చేయగలుగుతాము, అంతకాడిగే తీసుకోవాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఓపెన్ బార్డర్స్ పెట్టుకుంటే కష్టం, మనకే అయితలేదు ఈడ. అండ్ మీరు అనుకోవచ్చు లోకల్ పర్సన్ కన్నా బయట వచ్చినోడు ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తాడు సిస్టమ్స్ ని అని. వీళ్ళకి ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉంటది. ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీలు అన్ని వీళ్ళందరికీ హెల్ప్ చేస్తుంటాయి. లోకల్ సిస్టమ్స్ ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలని వీళ్ళకి ట్రైన్ చేస్తారు ఆల్రెడీ. ఇది ఎందుకంటే ఇది రాజకీయం, అది మనం ఎప్పుడైనా తర్వాత మాట్లాడుకుందాం. బట్ లోకల్ పర్సన్ కన్నా వీళ్ళకే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి మన కంట్రీలో. వీళ్ళే ఇంకా సిస్టమ్స్ ని బెటర్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మీలాంటి నాలాంటి నార్మల్ బస్తీలలో ఉండే మనుషులు. మన దగ్గర క్రైమ్ పెరుగుతుంది, మన వాళ్ళ జాబులు తీసుకుంటాడు ఇంకోడు, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ దారుణంగా ఎఫెక్ట్ అవుతుంది. అదే వాస్తవం. వీళ్ళు హ్యూమానిటీ అని మాట్లాడతారు కొంతమంది, వాళ్ళందరూ పైసలు ఉన్నోళ్ళు. వాళ్ళ లైఫ్ లో ఏ విధంగా ఎఫెక్ట్ కావు. ఇన్ఫాక్ట్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పనులకు ఇచ్చే జీతాలు తగ్గుతాయి కదా, తక్కువ జీతానికి మనుషులు పని చేస్తారు కదా. సో వాళ్ళకి బెటర్ ఇది. వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలలో ఉంటారు, వాళ్ళు క్రైమ్ నుంచి ఎఫెక్ట్ గారు, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ నుంచి ఎఫెక్ట్ గారు. సో వాళ్ళకి చాలా ఈజీ హ్యూమానిటీ అని మాట్లాడనీకి. ఈ హ్యూమానిటీ గురించి మాట్లాడేటోళ్ళు అందరూ విచిత్రంగా కులం గురించి మాట్లాడారు. అరే దేశంలో కులం ఉంది, కులం వల్ల జనాలు ఎఫెక్ట్ అవుతున్నారు, ఈ కులం వల్లనే నువ్వు అంత మీద ఉన్నావు, ఈ విషయాలు మనం మాట్లాడకూడదు. వాడు వచ్చి మనకి హ్యూమానిటీ అని టీచ్ చేస్తా ఉంటాడు. నీకన్నా ఎక్కువ హ్యూమనే మేము, ఎందుకంటే నీ లైఫ్ ఏం ఎఫెక్ట్ అయితలేదు, మా లైఫ్ ఎఫెక్ట్ అవుతున్నది ఇక్కడ. సో మేమే మాట్లాడాలి. అండ్ ఇంత హ్యూమానిటీ అని మాట్లాడతారా వీళ్ళందరూ? మొన్న పెహల్గామ్ అటాక్ అయింది. ఈ హ్యూమానిటీ అని మాట్లాడేటోళ్ళందరూ ఎంతమంది వేసిరు పోస్టులు దీని గురించి చెప్పండి. నేను ఏం మాట్లాడాలంటలేను, జస్ట్ అమాయకపు ప్రజల్ని ఉన్మాదులు వచ్చి కాల్చేసిర్రు. ఇది ఒక ఇన్హ్యూమన్ యాక్టే కదా. సో హ్యూమానిటీ లెవెల్లో అరే ఇది ఒక అన్యాయం జరిగింది అని ఒక మాట అన్నారా వీళ్ళు? అన్నారు. ఎందుకంటే వాళ్ళ పాలిటిక్స్ కి అగేన్స్ట్ గా పోతుంది, వాళ్ళ పొలిటికల్ అవుట్లుక్ కి ఇది వ్యతిరేకంగా పోతుంది. సో వాళ్ళు స్టేట్మెంట్ ఇయ్యరు. సో ఇలాంటి ఒక దారుణమైన విషయాన్ని
దారుణమైన మారణకాండని ఖండిస్తూ వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇయ్యారు. అంటే ఏంది అర్థము? వీళ్ళ హ్యుమానిటీకి లిమిట్స్ ఉన్నట్టే కదా. సో వీళ్ళేమి పెద్ద హ్యుమానిటీ మసీహాలు కాదు, హ్యుమానిటీ కోసం ఫైట్ చేసే మనుషులు ఏం కాదు. ఇండియాలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫ్లైట్లు వేసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. వాళ్ళకి ఏం స్టేక్స్ లేవు మన కంట్రీలా. సో వాళ్ళు మాట్లాడతారు, ఎన్నన్నా మాట్లాడతారు. ఇక్కడ ఉండాల్సింది మనము, ఇక్కడున్న ప్రాబ్లమ్స్ తో డీల్ చేయాల్సింది మనము. సో మనం చాలా స్ట్రాటజిక్ గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ వేసుకోవాలి. సో ఎవరైనా రెఫ్యూజీస్ ఉంటే ఇండియాలో వాళ్ళు లీగల్ తరీకాల్లోనే రావాలి. ఎంత లిమిట్ అని ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అదే బేసిస్ మీద వాళ్ళు ప్రాపర్ ఏరియాలో, డెసిగ్నేటెడ్ ఏరియాలో ఉండాలి. ఆ సిస్టమ్స్ కి అనుగుణంగానే బిహేవ్ చేయాలి. ఇట్లా ఫ్రీ ఫర్ ఆల్, ఓపెన్ ఫర్ ఆల్ అనేది ఉండకూడదు. నార్మల్ నా ప్రజల ఆపర్చునిటీస్ వాళ్ళు తీసుకోకూడదు. నా కంట్రీలో క్రైమ్ వాళ్ళు పెంచకూడదు. ఆల్రెడీ మన కంట్రీలో చాలా ఇబ్బందులు పడుతున్నా మన కంట్రీ విమెన్ ఇంకా డేంజరస్ సిచ్యువేషన్స్ కి ఎక్స్పోజ్ కాకూడదు. ఇంకా ఎక్స్ట్రా వైలెన్స్ కి వాళ్ళు ఎక్స్పోజ్ కాకూడదు. దే హ్యావ్ టు ఫీల్ సేఫ్. ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ఆర్ డ్యూటీ. సో ఇలాంటి విషయాల్లో మనం చాలా ఖచ్చితంగా ఉండాలి. సో ఐఎమ్ వెరీ సారీ టు సే, నేను చాలా ఇన్హ్యూమన్ అనిపించవచ్చు ఈ మాటలు మాట్లాడుతుంటే, బట్ ఇట్స్ రియల్. దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ రియల్. సినిమాలో చాలా మంచోళ్ళని చూపిస్తారు, క్యూట్ వాళ్ళని చూపిస్తారు. అలాంటి వాళ్ళు ఇండియాలోకి వస్తే మనకేం ప్రాబ్లం అంటారు. కానీ ఎవరు మంచోళ్ళు ఎట్లా చెప్తాం మనం? మన కష్టం వచ్చింది కరెక్టే, నేను కాదంటలేను. కానీ వాన్ కష్టం తీర్చే లోపల మన దేశాన్ని, మనం ఉన్నదాన్ని నాశనం చేసుకోలేం కదా. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్, ఆర్ దట్స్ నాట్ హౌ ఇట్ షుడ్ వర్క్ ఆల్సో. సో అయిన కాడికే చేయాలి, ఉన్న దాంట్లోనే చేయాలి, ఇది ఫిక్స్. దీనికి తోడు ఇంకా డేంజరస్ విషయం ఒకటి ఉంటుంది సినిమాలో, ఈ హోల్ లాంగ్వేజ్ పాలిటిక్స్. శ్రీలంక నుంచి తమిళోళ్ళు వచ్చిర్రు. సో తమిళ ఇక్కడ వరకు ఓకే. కానీ నార్త్ నుంచి ఓ పోలీసోడు వచ్చిండు మన మీదికి, వానికి తమిళే రాదు. వచ్చినా గానీ తమిళోళ్ళని చాలా తక్కువ చూస్తుంటాడు. వాడు చాలా వైలెంట్ ఫెలో. సో మన భాష మాట్లాడని నార్త్ తోని మనం ఎందుకు భరించాలి? కానీ మన భాష మాట్లాడే శ్రీలంక వాళ్ళని మనం ఎందుకు టాలరేట్ చేయకూడదు? ఇలాంటి చాలా డేంజరస్ విషయాల్ని టచ్ చేసారు సినిమాలో. దీనికి సిమిలర్ సిచ్యువేషన్ మనం పుష్ప సినిమాలో తీసుకోండి. బన్వర్ సింగ్ షెకావత్ అనేటోడు నార్త్ ఇండియన్. అలాంటి క్యారెక్టరే టూరిస్ట్ ఫ్యామిలీలో ఉంటది. కానీ ఏ పాయింట్ లో అన్నా తెలుగు సినిమాలో అనిపించిందా ఇది నార్త్ వాళ్ళకి అగేన్స్ట్ ప్రాపగాండా అని? వాడు తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేస్తా ఉంటాడు. వాడు చెడ్డోడే, కానీ వాడు నార్త్ తోడు అవ్వడం వల్ల చెడ్డోడైందా? కాదు కదా. మనకి ఎప్పుడు అట్లా అనిపించలేదు కదా. కానీ టూరిస్ట్ ఫ్యామిలీలో మాత్రం వాడు నార్త్ తోడు అవ్వడం వల్లనే చెడ్డోడైండు. ఈ విషయాన్ని ఎక్స్ప్లిసిట్ గా ఎక్కడ చెప్పారు, కానీ వెళ్ళాల్సిన వాళ్ళకి అదే మెసేజింగ్ వెళ్తా ఉంటది. కానీ బయట నుంచి వచ్చిన తమిళోళ్ళు మాత్రం చాలా మంచోళ్ళు అయ్యుండొచ్చు, ఈ సినిమా వరకు అయ్యుండొచ్చు. కానీ వాస్తవం ఏంటిది? 90s హిస్టరీ ఏంటిది? ఈ శ్రీలంకన్ పాలిటిక్స్ మన కంట్రీలో ఎంత విధ్వంసాన్ని సృష్టించినాయి, చేసినాయా లేవా? వాస్తవమా కాదా? ఎంతమంది ప్రజల్ని కోల్పోయినా మనము, ఎంతమంది నాయకులను కోల్పోయినాం మనము. చరిత్ర ఇది. అగే నేను దీని మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, బట్ దిస్ లాంగ్వేజ్ పాలిటిక్స్ ఈస్ గోయింగ్ టూ ఫార్. సో ఈ లాంగ్వేజ్ పాలిటిక్స్ అనేది దారుణంగా వెపనైజ్ అవుతున్నది. అవన్నీ చాలా క్యూట్ విషయాల్లో ప్యాకేజ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇది ఎంత దూరం పోతుందో నాకు తెలియదు. అగైన్ ఈ విషయాన్ని రాజకీయాలు చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్లు గెలిచి పవర్లోకి వస్తాడేమో, సంపాదించుకుంటాడేమో, కానీ ఈ ప్రాసెస్ లో దేశం ఫ్యాబ్రిక్ ఎంత డ్యామేజ్ అవుతుందని చూసలేరాళ్ళు. సో అది కష్టం. అగైన్ మనలాంటి నార్మల్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు దీనివల్ల. సో జనాలే ఆలోచించుకోవాలి ఈ విషయాల గురించి. సో మన లైఫ్ కి మనమే రెస్పాన్సిబుల్. సో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ విషయాలతోని. సినిమా చెప్తుంది 100 విషయాలు, అది సినిమా వరకే ఉంచుకోవాలి. కానీ డేంజరస్ కథ ఇది మాత్రం. సో దీస్ ఆర్ మై ఒపీనియన్స్ అబౌట్ ద ఫిల్మ్ టూరిస్ట్ ఫ్యామిలీ. అగైన్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, కానీ థీమ్స్ చాలా డేంజరస్. సో వాటిని అదే విధంగా చూడాలి అంతే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.